11 కోట్ల లభ్యం. ఇదంతా ముడుపుల సొమ్మే. హైదరాబాద్ శివార్లోని డెన్లో భద్రపరిచిన రాజకేశిరెడ్డి వరుణ్ కుమార్ వాంగ్మూలంతో గుట్టురట్టు అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న సిట్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని జగన్మోహన్ రెడ్డి పాలన వైకాపా మద్యం మూటా కొల్లగొట్టిన ముడుపుల సొమ్ముతో సొత్తులో 11 కోట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ హౌస్లో అక్రమ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భారీ ఎత్తున నగదు పట్టుబడడం ఇదే మొదటిసారి. అప్పట్లో వైకాపా ప్రభుత్వ పెద్దల తరపున ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నడిపిన రాజకేశిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు బూనేటి చాణక్య, వాళ్ళ ముఠా సభ్యుడైన పురుషోత్తం వరుణ్ కుమార్తో ఈ సొత్తును ఫామ్ హౌస్కి తరలించి అక్కడ భద్రపరిచినట్టు సిట్ దర్యాప్తులో అయింది. కొన్ని నెలల కింద దుబాయ్ పారిపోయిన వరుణ్ కుమార్ 2 రోజుల కింద భారత్కి తిరిగి వచ్చి సిట్ ఎదుట హాజరయ్యారు. మద్యం ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేసేవారు, ఎవరికి చేర్చేవారు అనే అంశంతో పాటు ఆ సొత్తును భద్రపరిచిన డెన్ గురించి వాంగ్మూలం ఇచ్చారు. దాని ఆధారంగా మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ప్రత్యేక బృందాలు వరుణ్ వెంట పెట్టుకుని హైదరాబాద్లోని ఆ డెన్కి వెళ్ళి సొత్తుని స్వాధీనం చేసుకున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే వేరే డెన్లకు ఆ డబ్బుల్ని అర్జెంటుగా తరలించేశారు. అవే ఇవి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే భారత్పై 25%